ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 16వ తారీఖు 2025వ సంవత్సరం మంగళవారం ఉదయం 11:30 ప్రాంతంలో ప్రతి నెల 3వ మంగళవారం రాజమండ్రి నుండి విచ్చేసే దైవజనుడు దహించు అగ్ని థామస్ గారి ఆధ్వర్యంలో సేవకుల సదస్సు జరుగుతుంది. అయితే నేను ఎందుకు వస్తుంటానంటే 80 ఏళ్ళ వయసు అయినా సరే దేవుడు నన్ను ఉక్కులాగా ఉంచాడు. ఆయన్ని నమ్ముకుంటే ఆయన మనల్ని ఇదే నమ్మిన వాడికి దేవుని మెండుగా ఇస్తాడు. అయితే ముగిస్తున్నా. ఇవాళ ఉదయం పెద్ద వర్షం కురిసింది. ఇప్పుడు కూడా ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు అన్నట్టుగా ఉంది వాతావరణం. ఏదేమైనా కానీ దేవుని సన్నిధికి వచ్చాను, చాలా సంతోషం. అక్కడ వెళ్ళగానే నా వయసు మారిపోద్ది. 80 ఏళ్ళు అనుకోను నేను, 25 ఏళ్ళు 30 ఏళ్ళు అని. ఎందుకంటే చలాకి, దేవుడిచ్చిన చలాకి. అందుకని ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి అనే వాక్యాన్ని బట్టి నేను ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాను. మీరు కూడా దేవునితో ఎక్కువ ఉంటే మీకు ఎలాంటి అనారోగ్యం రాదు. దేవుడు మీతో ఉంటే ఎలాంటి సమస్యలు శోధనలు ఉండదు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ అన్నట్టు నేను బయలుదేరి దేనికంటే 2 అర్థాలు అన్నమాట. ఒకటి వాక్యం జనం అంతా చదువుకుంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళను. ఇదిగోండి నా వెనకాల కూడా వాక్యం. అలాగే ఇది దాదాపు 25 ఏళ్ళ నుండి ఈ పరిచర్య చేస్తున్నా. అనేక షర్ట్ల మీద ఇలాగ వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుంటాను. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మీ పేరేంటండి? గట్టిగా చెప్పండి. అల్లి మురళి. అల్లి మురళి. ఏ ఊరు? చెల్పూర్, తెలంగాణ. తెలంగాణ నుండి వచ్చిన అల్లి మురళి ఇది చిత్రీకరించారు. మురళి గారిని, ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యు.